నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది, కానీ ప్రస్తుతం మొత్తం నేరం. నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా, ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది. చాలా బాధేస్తుంది నాకు. నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరువాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ యు సే? అంటే అంత లీనియంట్ గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్య ఉండేటివి కాదు. ఒరిజినల్ గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి. తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది. మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి. మ్యాటర్ ఆఫ్ టైం. సార్ నెల్లూరు జిల్లాలోనే పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి పెంచలై అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి. ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని ఏదన్నా సహాయం గానీ ఏమన్నా చేస్తారు? చూసి చెప్తాను, ఏదైనా హెల్ప్ చేస్తాను.